నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక సాధారణంగా ముఖ్యమంత్రులు అంటే వందల మంది కాన్వాయ్ ట్రాఫిక్ ఆంక్షలు కోటలాంటి ఇల్లు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో తెలియని వివిఐపి షెడ్యూల్స్ కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది చేతిలో ఒక లంచ్ బాక్స్ ముఖంపై ఒక సాదా సీదా స్మైల్ కరెక్ట్ టైం కంటే ముందే సచివాలయంలో అడుగు పెడుతున్న ఒక లీడర్ అవును మీరు వింటున్నది నిజమే ఆయనే తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ సినిమా స్క్రీన్ పై రికార్డులను తిరగరాసిన ఈ సూపర్ స్టార్ ఇప్పుడు పొలిటికల్ స్క్రీన్ పై ఒక సరికొత్త రికార్డును క్రియేట్ చేస్తున్నారు ముఖ్యమంత్రి అంటే ఒక పాలకుడు కాదు ప్రజా సేవకుడు అని చేతల్లో నిరూపిస్తున్నారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచే విజయ్ రూట్ మార్చారు అందరిలా ఫైళ్ల మీద సంతకాలు పెట్టి ఫామ్ హౌస్కో క్యాంప్ ఆఫీస్కో పరిమితం కావట్లేదు ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగిలాగా రోజు ఉదయాన్నే లేవటం రెడీ అవ్వటం సచివాలయానికి బయలుదేరటం ఆయన దినచర్యగా మార్చుకున్నారు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సచివాలయం సిబ్బంది ఆఫీస్కు వచ్చే సమయానికంటే ఒక పావుగంట ముందే సీఎం విజయ్ కారు సెక్రటేరియట్ లోపలికి ఎంటర్ అవుతోంది ముఖ్యమంత్రి అంతకంటే ముందే వస్తుంటే ఇక ఐఏఎస్ అధికారులు మిగతా స్టాఫ్ ఎలా ఆలస్యంగా వస్తారు విజయ్ తీసుకునే ఈ ఒక్క నిర్ణయంతో తమిళనాడు సచివాలయంలో లేట్ కమర్స్ అనే మాటే లేకుండా పోయింది అధికారులు ఉద్యోగులు అందరూ అలర్ట్ అయిపోయారు రాష్ట్ర ముఖ్యమంత్రి అనుకుంటే స్టార్ హోటల్ నుంచి ఫుడ్ వస్తుంది లేదా సచివాలయంలోనే రాజ మర్యాదలతో విందు భోజనం రెడీ అవుతుంది కానీ సీఎం విజయ్ మాత్రం వీటన్నిటికీ దూరంగా ఉంటున్నారు ప్రతిరోజు ఉదయం తన ఇంటి నుంచే ఒక లంచ్ బాక్స్ సర్దుకొని ఆఫీస్కు తెచ్చుకుంటున్నారు మధ్యాహ్నం 1 కాగానే ఎలాంటి హడావిడి లేకుండా అందరిలాగే భోజన విరామ సమయంలో తన ఛాంబర్లోనే కూర్చొని ఆ లంచ్ బాక్స్ ఓపెన్ చేస్తున్నారు ఇంట్లో వండిన సాధారణ భోజనాన్ని ముగించి 5 నిమిషాలు కూడా రెస్ట్ తీసుకోకుండా మళ్లీ అధికారిక విధుల్లో మునిగిపోతున్నారు ఈ సింప్లిసిటీ చూసి సీనియర్ ఐఏఎస్ అధికారులు ముక్కున వేలేసుకుంటున్నారు ఇంతటి క్రమశిక్షణ కలిగిన ముఖ్యమంత్రిని తాము ఇప్పటి వరకు చూడలేదని హర్షం వ్యక్తం చేస్తున్నారు విజయ్ ఇంత ఖచ్చితంగా ఆఫీస్కు రావడానికి సమయాన్ని కాపాడుకోవడానికి ఒక బలమైన కారణం కూడా ఉంది తమిళనాడును దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలపాలనేది ఆయన లక్ష్యం అందుకే ఆయన ఛాంబర్లోకి వెళ్లిన క్షణం నుంచి నిమిషం కూడా వృధా చేయడం లేదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పూర్తిగా మార్చేయాలని గట్టి పట్టుదలతో ఉన్నారు ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలనే కసితో ఆయన పనిచేస్తున్నారు ఆ హామీల అమలుకు కావాల్సిన ఆర్థిక వనరులను ఎలా సమకూర్చుకోవాలి ఎక్కడెక్కడ బడ్జెట్ కేటాయించాలి అనే విషయాలపై ప్రత్యేక దృష్టి సారించారు సెక్రటేరియట్లోని ప్రతి కీలక ఫైల్ను ఆయనే స్వయంగా చదువుతున్నారు ఎక్కడైనా లోపాలుంటే వెంటనే పట్టుకుంటున్నారు సీఎం విజయ్ ఛాంబర్లో రోజుకు డజన్ల కొద్దీ సమీక్షా సమావేశాలు జరుగుతున్నాయి నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయటం ఎలా అనే అంశంపై ఆర్థిక శాఖ అధికారులతో సుదీర్ఘంగా చర్చిస్తున్నారు ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి వారినైనా సహించేది లేదని అధికారులకు పవర్ఫుల్ వార్నింగ్లు ఇస్తున్నారు ఆయన చూపిస్తున్న ఈ వేగం సిన్సియారిటీ ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వ యంత్రాంగంలో ఒక కొత్త జోష్ నింపింది సీఎం అంత కష్టపడుతుంటే మనమెందుకు కష్టపడకూడదు అనే భావన ప్రతి ఒక్కరిలో వచ్చేలా చేసింది సినిమాల్లో విజయ్ డైలాగ్ చెబితే థియేటర్లు దద్దరిల్లిపోయేవి కానీ ఇప్పుడు పాలిటిక్స్లో ఆయన చూపిస్తున్న సైలెంట్ యాక్షన్కు తమిళనాడు మొత్తం ఫిదా అవుతోంది ఆర్భాటాలు లేవు అనవసరపు ఖర్చులు లేవు చేతిలో లంచ్ బాక్స్ మనసులో ప్రజల బాగు ఇది నేటి తమిళనాడు సీఎం విజయ్ బ్రాండ్ పాలిటిక్స్ ఈ పవర్ పంచ్ ఇలాగే కొనసాగితే తమిళనాడు తలరాత మారటం ఖాయమనిపిస్తోంది ప్రజాసేవలో దళపతి వేస్తున్న ఈ అడుగులు దేశంలోని మిగతా నాయకులకు కూడా ఒక రోల్ మోడల్ అనడంలో ఎలాంటి సందేహం లేదు